ఎంత సౌమ్యంగా, ఎంత సైలెంట్ గా ఎలా ఉన్నారు సార్? అవునా? బాగున్నారు. చెప్పండి. సో చెప్పండి మీరే, ఎలా ఎలా నడుస్తుంది? నడుస్తూనే ఉంటుంది. ఇప్పుడు వర్షంలో వచ్చారు కదా, ట్రాఫిక్ ఎలా ఉంది? నడుస్తూనే ఉంటుంది. నడవటమే జీవితం. ఉమ్, ఇప్పుడు లైఫ్లో పడతాం లేస్తాం కదా. ఎంతకాలం మనం నడుస్తూ ఉంటే అంతకాలం జీవితం బాగున్నట్టే. అట్టే. పడిన చోట ఆగిపోవటం, లేవంగానే అబ్బో అని సెలబ్రేట్ చేసుకోవటం, అది కాదు లైఫ్ అంటే. ఒక డెస్టినేషన్ అనుకుని వెళ్తూ ఉంటాం. ఆ డెస్టినేషన్ వచ్చిన తర్వాత ఇంకో డెస్టినేషన్ ఫిక్స్ అవుతాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే, మనకు ఇల్లు కొనుక్కుందాం అనుకుంటాం. ఇల్లు కొనుక్కున్న తర్వాత ఆగిపోతే, మనం ఏమీ చేయకుండా ఆగిపోతే అప్పులు పెరిగిపోయి ఆ ఇల్లు కూడా అమ్ముకోవాల్సి వస్తుంది. ఆ ఇల్లు కొనుక్కున్న తర్వాత ఇంకో ఇల్లు కొనుక్కుందాం అనిపిస్తుంది అని ప్లాన్ వేసాం అనుకోండి, అదొక ఫ్యూయల్ అవుతుంది మన బాడీకి, మళ్ళీ సంపాదించడానికి, కష్టపడడానికి. ఇక్కడ డబ్బు సంపాదించడం అనే కాదు, టార్గెట్ ఆఫ్టర్ టార్గెట్ పెట్టుకుని లైఫ్ వెళ్తూ ఉంటే భగవంతుడు మనకిచ్చిన శక్తికి, లేదా ఈ యూనివర్స్ మనకిచ్చిన శక్తికి మనం రిప్లై ఇస్తున్నట్టు. మనం ఏం న్యాయం చేస్తున్నట్టు కాదు. అది మనకిచ్చిన శక్తిని వాడుకోవటమే యూనివర్స్కి మనం ఇచ్చిన రిప్లై. నువ్వు పంపించిన ఎనర్జీని వాడుతున్నా అంటే అది మళ్ళీ పంపిస్తుంది. ఎనర్జీ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్, బట్ కెన్ బి ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ వన్ ఫార్మ్ టు అదర్ అన్నాడు. అలాగే మనకు వచ్చిన శక్తిని మనం వాడుకుంటూ వెళ్ళాలి. మనకి వచ్చిన పనిని మనం చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు మీకు పని ఉంది, మీరు ఒక యాంకర్గా చేస్తున్నారు, మీరు ఒక 100 ఇంటర్వ్యూలు చేస్తారు, మీకు పైకి పిలిచి సన్మానం చేశారు. ఆ సన్మానం చేయగానే ఆ రోజు ఆగిపోయారు అనుకోండి, మిమ్మల్ని తీసేస్తారు ఉద్యోగం నుంచి కదా. సో ఆ 100ని 200 చేయాలని అనుకోవాలి. మీరు ఇంకా పెద్ద ఇంటర్వ్యూలు చేయాలి. ఒక ట్రంప్ని ఇంటర్వ్యూ చేయాలి, ఇండియా ఎలన్ మస్క్ వస్తుంటే వాడిని పట్టుకోవాలి. అలా ఏవో టార్గెట్స్ పెట్టుకుంటే వెళ్ళాలి లైఫ్. అప్పుడు మనం న్యాయం చేసినట్టు, మన ఎనర్జీని మనం వాడుతున్నట్టు. అయితే స్టాగ్నెంట్ అయిపోతుంది. అదే జీవితం నడవటం అంటే. సూపర్, ఏదో సాధించామని చెప్పేసి శుక్రవారం సినిమా రిలీజ్ అయితే, హిట్ అయితే, ఆ శనివారం నాడు పార్టీ చేసుకుని ఆదివారం రిలాక్స్ అయ్యి సోమవారం మళ్ళీ పనికి వెళ్ళాలి. సినిమా ఫ్లాప్ అయితే శనివారం నాడు ఏడిచి ఆదివారం రిలాక్స్ అయ్యి సోమవారం నాడు 10కి వెళ్ళాలి. ఇది సినిమా ఇండస్ట్రీ వరకు. పొలిటీషియన్స్ అయితే అంతే, ఎవరైనా అంతే. సో జీవితం నడవటం అంటే అది నడుస్తూనే ఉండాలి. ఎన్నిసార్లు ఎంజాయ్ చేసి పార్టీని సెలబ్రేట్ చేసుకున్నారు, ఎన్నిసార్లు ఏడ్చి రిలాక్స్ అయ్యారు? ఇప్పుడు మళ్ళీ అదే మొదటి చెప్తాను, ఇంకోటి చెప్తాను. ఏంటంటే మనం రాళ్ళు వేస్తూ ఉంటామమ్మా. మనం ఆఫీస్లో ఖాళీగా కూర్చున్నప్పుడు టేబుల్ దూరంగా డస్ట్బిన్ ఉంటుంది, టిష్యూ పేపర్ నలిపి వేస్తాం, అది పడదు. ఏమో పడలేదంటే లేచి వెళ్ళి దాంట్లో వేస్తాం. రెండోసారి మళ్ళీ ట్రై చేస్తాం ఇక్కడి నుంచి కూర్చుని, ఇంకోసారి ఎప్పుడో రోజు పడుతుంది, గ్యాస్ అనుకుంటాం కదా. కింద పడిన దానికంటే దాంట్లో పడిన శాతాలు తక్కువ ఉంటాయి, అవునా? డస్ట్బిన్లో కాగితం పడిన దానికంటే పక్కన పడినవి ఎక్కువ ఉంటాయి. సో ఆ పక్కన పడినవి ఫెయిల్యూర్స్, పడింది సక్సెస్ అనుకో. అదే లైఫ్కి కనెక్ట్ చేస్తే ఏమవుతుందంటే, లైఫ్లో ఫెయిల్యూర్స్ కంటే సక్సెస్లు తక్కువ ఉంటాయి ఎవరికైనా. లా ఆఫ్ యావరేజెస్ అంటారు దాన్ని. ఒకడికి వరుసగా సక్సెస్లు వస్తున్నాయి 10 ఏళ్ళు అనుకో లైఫ్లో ఎక్కడైనా, వాడు ఆ తర్వాత 10 ఏళ్ళు, ఆ ముందు 10 ఏళ్ళు దెబ్బతిని ఉంటాడు. అది మనకు తెలియదు. దాని లా ఆఫ్ యావరేజెస్ అనేది ఎందుకు వస్తుందంటే, సచిన్ టెండూల్కర్ కూడా డక్అవుట్ అవుతూ ఉంటాడని చెప్పడానికి చెప్తారు అది. సో మనం ఏంటంటే, పడినా పెద్ద ఫీల్ అవ్వకూడదు, పడకపోయినా పెద్ద ఫీల్ అవ్వకూడదు. అదొక ఇన్సిడెంట్లా ఫీల్ అవ్వాలి అంతే. అలా ట్రై చేయాలి. చేస్తూ ఉంటే ఎంత దూరమైనా ఎనర్జీ ఉంటుంది. రైటర్లు అయ్యాక కూడా ఇవి రాయాల్సి వస్తుంది. రియల్లీ వండర్ఫుల్. చాలా మంది ఒక సక్సెస్ వచ్చిన తర్వాత, ఒక టైం తర్వాత, వాళ్ళు ఒక గోల్ పెట్టుకొని ఆ గోల్ రీచ్ అయిన తర్వాత కామ్ అయిపోతారు. సినిమా ఇండస్ట్రీకి సినిమాలు తీయడానికి వచ్చాము, గొప్ప సినిమాలు తీయడానికి వచ్చాము, ఇంకా గొప్ప సినిమాలు తీద్దాం అనుకుంటున్నాము అనుకుంటే కనుక, వాళ్ళు రాజమౌళి లాగా, మణిరత్నం లాగా, రామ్ గోపాల్ వర్మ గారు లాగా, వాళ్ళలాగా ఒక యశస్సు చూస్తారు. అంటే ఒక బ్రిలియన్స్, ఒక రాఘవేంద్రరావు గారు లాగా. మన సినిమా ఇండస్ట్రీకి వచ్చాక ఇక్కడ కష్టాలు పడి, అమ్మాయి ఏదో సినిమా ఏదో ఇల్లు కొనుక్కుందానరా, కారు కొనుక్కుందానరా, పిల్లల్ని మంచి స్కూల్కి పంపిద్దానరా, 4 స్థలాలు కొనుక్కుందానరా, కూతురు పెళ్లి చేయడానికి 5-6 సినిమాలు ఫ్లాప్ అయిపోతాడు. ఎందుకంటే వాడు టార్గెట్ సినిమా కాకుండా ఇంకోటి వస్తుంది. సినిమా చేస్తూ ఉంటే ఇవన్నీ ఆటోమేటిక్గా అయిపోతుంటాయి. వీటి మీద కాన్సన్ట్రేట్ సినిమా పోతుంది.
పరుశూరు గోపాలకృష్ణ గారు గొప్ప మహానుభావుడైన నాతో మాట చెప్పాడు. చెప్పి కూడా 25-20 ఏళ్ళైంది. రవి, సరస్వతి వెనకాలే నువ్వు పరిగెడితే లక్ష్మి ఆటోమేటిక్గా వస్తుంది, లక్ష్మి వెనకాల పడితే సరస్వతి ఆగిపోతుంది అన్నాడు. సూపర్ సార్. సరస్వతి అంటే మన పని, మన కర్తవ్యం, మన అచీవ్మెంట్స్, మన రచన రాస్తూ ఉంటే డబ్బులు వస్తాయి, సక్సెస్ వస్తుంది ఆటోమేటిక్గా. డబ్బు సంపాదించడం మీద పడ్డాం అనుకో, సరస్వతి రాదు, పని రాదు మనకి. మనం ఆ డబ్బుని తీసుకెళ్ళి చిట్ ఫండ్లో పెడదాం, మ్యూచువల్ ఫండ్లో పెడదామా, నేల మీద పెడదామా, భూమి మీద పెడదాం, బంగారం మీద పెడదాం, ఈ ఆలోచనలు వస్తే మన పన్ను ఎవడెవడు, వాడు ఏదో బిజినెస్లో ఉంటారు, మనకి ఎందుకు లేదు వాడితో పని అనుకుంటారు. సో ఎవ్రీవన్, మనకు ఏ పని కోసం అయితే బస్సు దిగామో హైదరాబాద్లో, లేకపోతే అమెరికాలో కాలు పెట్టామో, లేకపోతే ఎక్కడైనా సరే వెళ్ళి వేరే ఊరు వెళ్ళి, మీరు అందరూ వేరే ఊరి నుంచి వచ్చి ఉంటారు ఆటోమేటిక్గా, ఆ పని మీదే కాన్సన్ట్రేట్ చేస్తే మీతో అన్నీ సెట్ అయిపోతాయి. అసలు ఎక్సలెంట్ ఇంటర్వ్యూ చేస్తున్నానని మర్చిపోతున్నాను నేను, ఆ క్వశ్చన్స్ రావట్లేదు. సీరియస్లీ ఇన్వాల్వ్, ఎంత బాగా చెప్తున్నారో మీరు అసలు. మీనంటే నాకు ఇదేదో ఒక మంచి మోటివేషన్ లా ఉంది. నాకు కూడా లేజినెస్ అనేది బ్యాగ్ లో పెట్టుకొని తిరుగుతూ ఉంటా, బట్ మీరు చెప్తుంటే నిజమే కదా. లేజినెస్ బ్యాగ్ లో పెట్టుకుంటే పర్వాలేదు, ఒంటి మీద పెట్టుకుంటే కష్టం. నైస్. సో ఇండస్ట్రీకి వచ్చిన చాలా తక్కువ టైంలోనే మీరు మీ గోల్స్ అంతా రీచ్ అయ్యారు అని చెప్పేసి నాకు తెలిసింది. అంటే ఒక టార్గెట్ పెట్టుకొని వచ్చినప్పుడు ఆ టార్గెట్ అచీవ్ చేయడం అనేది కష్టమేమో అని చెప్పి చాలా మంది అనుకుంటూ ఉంటారు. బట్ మీ విషయంలో ఆ ప్రాసెస్ అనేది చాలా తొందరగా జరిగిందని విన్నాను. అది నిజమేనా? అది నిజమా కాదా అన్నది ఇట్స్ యాక్చువల్లీ ఇట్స్ సబ్జెక్టివ్. అది ఫైన్. సరే అనుకున్నాం కాసేపు. నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు మంచి రైటర్ అనుకుని వచ్చాను. నేను 3-4 ఏళ్ళకే రైటర్గా నాకు సక్సెస్ వచ్చింది. ఒకసారి సక్సెస్ వస్తే ఇంకా కంటిన్యూ అవుతుంది. ఫ్లాప్లో వస్తాం, అసలు హీరో సెటిల్ అయిపోతాం. రైటర్గా ఒక రాయగలరా, వీడికి ఫ్లాప్ వచ్చిందంటే వీడితో సరిగ్గా రాయించుకోలేదు, వీడు హిట్ కొట్టాడంటే సరిగ్గా రాయించుకున్నాం అనుకుంటారు. ఫస్ట్ 2-3 సినిమాలే సరిగ్గా తేడా వచ్చిందంటే వీడు రైటర్ అనుకుంటారు. అదే వేకే. బట్ ఏంటంటే నాలాగానే కాదు, చాలా మంది వచ్చారు నాకంటే ఎక్కువ సక్సెస్ అయిన వాళ్ళు, నాకంటే చాలా ఎక్కువ సక్సెస్ అయిన వాళ్ళు, నాకంటే అసలు టాలెంటెడ్ పీపుల్ కూడా పెద్ద సక్సెస్ అవ్వలేదే అనిపిస్తుంది. సక్సెస్ అనేది అది కాదు. కానీ హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.